నా పేరు కొండేపాటి రామకృష్ణ, భారతీయ జనతా పార్టీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్, అలాగే పోలవరం ఎయిమ్స్ వైస్ చైర్మన్. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే ఉత్తరాంధ్ర ప్రజలకి శుభాకాంక్షలు. మనం ఆంధ్రప్రదేశ్కి మణిమకుటంగా విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు చేసినటువంటి నిర్మాణం చేసి రేపు ఉదయం గౌరవ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ భారతదేశ ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా రేపు లాంఛనంగా ప్రారంభించబడుతున్న భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం వరల్డ్ క్లాస్ సౌకర్యాలతోటి ఎగురుతున్న చేప ఆకారంలో సుమారుగా 2200 ఎకరాల వైశాల్యంలో అత్యాధునిక వసతులతో నిర్మాణం చేయడం జరిగింది. ఇది 3 జిల్లాల ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజల యొక్క కలల్ని, ఆకాంక్షల్ని నెరవేరుస్తూ ఆ 3 జిల్లాల పరిధిలో పారిశ్రామిక అభివృద్ధి అలాగే పర్యాటక అభివృద్ధి జరుగుతూ కొన్ని వేల మంది యువతకి ఉపాధిని కలిగిస్తూ ఆంధ్రప్రదేశ్ యువతకి ఒక ఆశాకిరణంగా నిర్మాణం చేపట్టిన అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి నిర్మాణం. ఇది ప్రపంచంలోనే మన ఆంధ్రప్రదేశ్ యొక్క గుర్తింపుని చిరస్థాయిగా ఉంచే నిర్మాణం. దీనికి సుమారుగా 4750 కోట్ల రూపాయల నిధులను వెచ్చించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో, అలాగే మన విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి యొక్క కృషితోటి, అలాగే మనం విజనరీ లీడర్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉక్కు సంకల్పం కలిగిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎఫర్ట్స్ తోటి, కూటమి ప్రభుత్వం యొక్క విజన్ తోటి, ఈ 3 పార్టీల కలయికతోటి ఆంధ్రప్రదేశ్కి ఒక మహర్దశ పట్టింది. ఒక పక్కన పోలవరం ప్రాజెక్ట్ని మనం శరవేగంగా నిర్మాణం చేసుకుంటున్నాం. మౌలిక వసతుల కల్పనలో మనం అత్యధిక వేగంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ నిధుల్ని మనం తెచ్చుకుంటున్నాం, ఎక్కువ అభివృద్ధిని మనం సాధించుకుంటున్నాం. గత ప్రభుత్వాల కాలంలో 30 సంవత్సరాలకి వెనక్కి పడిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకుంటూ భారతీయ జనతా పార్టీ అలాగే భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రత్యేకమైన శ్రద్ధను పెట్టడం, మనకి ప్రత్యేక రైల్వే జోన్ ప్రకటించడం జరిగింది. అలాగే మనకి అంతర్జాతీయ విమానాశ్రయాల నిర్మాణము, అలాగే రాజమండ్రి దగ్గర మనకి ఒక పైలట్ ట్రైనింగ్ సెంటర్ని మనం ఈ మధ్యనే గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధరేశ్వర్ గారు అక్కడ ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. అతి త్వరలో అది కూడా మనకు అందుబాటులోకి రాబోతుంది. ఇలాంటి తరుణంలో యువత ఎవరైతే ఉన్నారో, జన్జీ యువత ఎవరైతే ఉన్నారో, అలాగే మేధావులు ఎవరైతే ఉన్నారో, అలాగే రైతులు ఎవరైతే ఉన్నారో, వీళ్ళందరికీ న్యాయం చేకూరుస్తూ, అలాగే ఈ విమానాశ్రయ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులందరికీ సముచిత స్థానాన్ని, గౌరవాన్ని ఇస్తూ వాళ్ళందరికీ కూడా మొదటి విమాన ప్రయాణం వాళ్ళతోనే చేయించడం అనేది కూడా ప్రత్యేకంగా ఇక్కడ చూడవచ్చు. అలాగే మన ఈ విమానాశ్రయానికి మన విప్లవ వీరుడు, స్వాతంత్ర్య పోరాట యోధుడు, మన్యం వీరుడిగా చెప్పుకునే అల్లూరి సీతారామరాజు గారి పేరును కూడా మనం పెట్టుకోవడం చాలా ఆనందదాయకం. ఇది మనందరికీ గర్వకారణం. మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, మన రాష్ట్రం యొక్క అభివృద్ధికి ఒక గ్రోత్ ఇంజన్గా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉపయోగపడుతుంది అనడంలో సందేహం లేదు. కావున ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అభివృద్ధిని ఎవరైతే చేస్తున్నారో, అభివృద్ధి కారకులైన వాళ్ళని, అభివృద్ధి కారకులైన ప్రభుత్వాలని స్థిరంగా నిలబెట్టుకోవడం మనందరి బాధ్యత అని సవినయంగా విన్నవించుకుంటూ జరుగుతున్న అభివృద్ధిని గమనించాల్సిందిగా చేతులు జోడించి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, వందే మాతరం.